శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం, శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం, ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అశ్వమేధాంగ సంభూత తీర్థ సర్వాఘనాశన, స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమోస్తుతే. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర, స్వామివారి యొక్క నామాలు అనంతం అన్నారు, అసంఖ్యాకం. నామములు ఉన్నాయి అనంటే ఆకృతులు కూడా ఉంటాయి. అవతారం ఎప్పుడైతే ఒక రూపం ఉంటుందో అప్పుడు గుణాలు కూడా ఉంటాయి. అవి అసంఖ్యాకమే. అందుకనే అనంత కళ్యాణ గుణౌఘ అని అంటారు రామానుజాచార్య స్వామి. అంతము లేదు. అనంతం అంటే అంతము, ఇంత అని హద్దు లేదట. మరి అలాంటి పరమాత్మ తత్వాన్ని మనకు ఉన్నటువంటి పరికరాలు ఏమిటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు, బుద్ధి, ఇంతే కదా. ఇవే. ఈ పరిధి దాటి వెళ్ళలేం కదా. మరి అనంతుడైనటువంటి ఆయన్ని అచించుడు అని కూడా అంటారు. అంటే ఆలోచనలకు అందనటువంటి స్థితి. ఆలోచనలకు అందవు, అనంతమైనటువంటిది. మరి ఆ తత్వాన్ని ఎలాగయ్యా అంటే మన స్థితి తెలిసే ఆయనే దిగి వస్తారట. దానినే అవతారము అంటే, అవతరణం దిగడము అని. ఒక 10 అంతస్తుల మీద నుంచి కిందకి దిగాను, అవతరణం దిగటం. అలాగనే తాను ఉన్నటువంటి ఆనంద స్థితి నుంచి ఈ సుఖ దుఃఖాత్మకమైనటువంటి పుణ్యపాప మిశ్రితమైనటువంటి ఈ స్థానంలోకి దిగి రావడం, అది అవతారము అని అంటారు. ఎవడైనా వస్తాడా? హాయిగా ఉన్నానండి, ఎందుకు ఈ గోళ అని అంటాం. కానీ అలా కాదట. ఆయన అపారమైనటువంటి ప్రేమతో అత్యారూపాన్ని ధరించి నీవు ఏది పెడితే అది తింటాడట. ఎప్పుడు నీళ్లు పోస్తే అప్పుడు స్నానం చేస్తాడు. ఇలాగా అంటే మనకు
సౌలభ్యం అన్నమాట, మన కోసం దిగి వచ్చి. అందుకనే మనం ఇంటిలో ఆయనని చక్కగా ఒక విగ్రహ రూపంలో తామ్రం అంటే ఈ రాగి కానీ మట్టి కానీ మృత్తు అన్నారు. మృత్తు, తామ్ర, రజత అంటే వెండి కానీ సువర్ణం బంగారం కానీ నీ స్థితిని అనుసరించి ఏదైనా సరే అక్కడ వస్తువు కాదు చూసేది మనం, అక్కడ ఉన్నటువంటి ఆయనే సాక్షాత్తుగా ఆ లోపల అంతర్గతమైనటువంటి పరమాత్మ అని. లేకపోతే అది ఒట్టి మట్టే, ఒట్టి రాయే, ఒట్టి కాంస్యం, ఏదో లోహమే. లోహభావం కాదు, భగవద్భావం చూడండి. అక్కడ చూడగలిగి మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే, భగవదారాధన చేస్తూ ఉండగా చేయగా అక్కడ ఆ రూపం అనేటువంటిది నీ ఇష్టదైవమైనటువంటి ఆ రూపంలో ఆ చైతన్యం తాండవించి నిన్ను అనుగ్రహిస్తోంది. అందుకనే మహాయోగుల చరిత్రలో తమ ఇష్టదైవాలని తమ శిష్యులకు దర్శింపజేశారు. అవి ఆకారాలు, రాళ్ళు రప్పలు కాదు, చైతన్యవంతమైనటువంటి స్వరూపంగా దర్శనమిచ్చాయి. కాబట్టి అలాగా వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి అత్యారూపం మన స్వామి సజీవ చైతన్య స్వరూపం. అటు దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో తీర్థయాత్రగా రావడం అంటే, మనం ఒక పని ప్రారంభించి చేసేటప్పుడు ఇంటి దగ్గర ఇష్టదేవతారాధన చేయాలి, తల్లిదండ్రులని స్మరించాలి, గురువులను స్మరించాలి, మహాభక్తులను పతివ్రతలను ప్రతిరోజు స్మరించాలి. ప్రతిరోజు సరే చేస్తామో చేయలేము, కనీసం విశేషమైన రోజుల్లో అయినా ఆ తల్లిదండ్రులను, గురువులను, మహానుభావులను ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతుల ద్వారానే భగవంతుడి తత్వం ప్రజలకు అందుతోంది. లేకపోతే ఆయన రాడు. కరెంటు ఉన్నది అని అంటే లైట్ వెలిగితే మనకు కరెంటు ఉన్నది, ఫ్యాన్ తిరిగితే కరెంటు ఉన్నది, మోటార్ పనిచేస్తే కరెంటు. కానీ ఆ కరెంట్ ఏమో కనిపించదు. అది కనిపించే అది కాదు, అది దర్శింపచేస్తుంది. అలాగనే అందరు కరెంట్ అంటామే అట్లాగే ఆ భగవత్ తత్వం కూడా మన బుద్ధికి అందదు. ఇదిగో ఇలాంటి ఏవో అంటారు కదా, వాటిల ద్వారా తెలుస్తుంది. ఒక బల్బు, ఒక ఫ్యాన్ లాగా ఒక మాధ్యమం, ఒక విగ్రహ రూపంలో, ఒక నదీ రూపంలో, ఒక పర్వత రూపంలో ఇలాంటి స్థానాలలో ఉండి మహానుభావులు తపస్సు చేసి, జపాలు చేసి, ధ్యానం చేసి కనెక్షన్ పెట్టుకుంటారు. మనం ప్లగ్ ఏదో చేస్తాం కదా, ఈ సెల్కి ఛార్జింగ్ చేసినట్టుగా అట్లా ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ కరెంటు వీళ్ళు కూడా ప్రవహిస్తుంది. అందుకోసం తీర్థయాత్రలు చేయాలి. అలాగ చేస్తూ మనం అలాగ చేయటం బాగా ఎక్కువ అయిందనుకోండి, ఎక్కడో ఒక తోటవానికి నాకు ఫలానా క్షేత్రంలో అయితే హాయిగా ఉంటుందండి, మనస్సు నిలుస్తోందండి అంటారు. అక్కడ ఉండి నీవు చేయగలిగితే ఎక్కడ ఉన్నా చేసే శక్తి కలుగుతుంది. ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ ఉన్నా మనం ఫోన్ పనిచేస్తుంటుంది. అట్లాగనే ఇక్కడ ఈ ఛార్జింగ్ అయిందంటే ఎక్కడ ఉన్నా కూడా మనం ఆ భగవంతుని యొక్క ధ్యాన స్థితిలో ఉండగలం, కర్మలు చేస్తూ. దానికోసమే యాత్రలు చెప్పారు. ఇప్పుడు ఎందుకయ్యా ఈ యాత్రలు అంటారేమో, నిన్న మనం చెప్పుకున్నాం. ఆ రుక్మాంగద మహారాజు చరిత్రలో ఏకాదశి అంటే మన మాట ఎవరైతే వింటారో, ఇంట్లో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, శిష్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరికైనా మన ద్వారా ఒక మంచి జరగాలి. మనం ఏం చేయలేం, ఒక మంచి మాట చెబితే వాడు వింటే వాడి జీవితమే బాగుపడుతుంది. ఒక గురువు, మా గురువు గారు
నేను ఇవేమీ చదవలేనండి, ఇవేమీ చెప్పలేను, నాకేమీ ఎవరికి ఏం తెలుసురా, ఎవరికి ఏమీ తెలియదు, అన్నీ తెలిసిన వాడు వాడే సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర. ఆయనకు తెలిసినటువంటిది ఇంకెవరికి తెలియదు. ఆయన తెలుసుకోవటం ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి ఎంత అందితే అంత, అట్లాగని మనం ఎలాగబడితే అలా కాదు. ఒక గురు పరంపర, ఒక ప్రామాణికమైన స్థితి ఇవి ఉండాలి అని ఆయన ముందుకు నెట్టారు. అలాగ నెట్టితే అనేక మందిని ఆ పరంపర సాగుతోంది. గురువులు చేసే పని అది. మన నెత్తిన బరువు తీసేసి వారు చక్కగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఆ పరమాత్మ యొక్క ధ్యాన ఆ చింతనాదుల చేత జీవితాన్ని సార్థకం చేసుకోమని ప్రబోధిస్తారు. ఇక్కడ నిన్న మనం ఏకాదశి మహాత్మ్యంలో రుక్మాంగద మహారాజు ఈ ప్రజలందరినీ కూడా ప్రబోధించాడు. ఒక పాలకుడు ఎంత పని చేయగలడు, ఒక శాసనం ద్వారా ఒక మంచి పని ఎలాగ చేయవచ్చు. ఒక తండ్రి ఇంటిలో, ఒక తల్లి తన బిడ్డల్ని, ఒక గురువు తన శిష్యుల్ని, ఒక ఉపాధ్యాయులు తన దగ్గర చదివే పిల్లల్ని, ఇలాగ వారి వారి సమాజంలో ఏ స్థానంలో ఉన్నా వారు ప్రభావితం చేయగలిగినంత చేయగలిగితే ఆ భగవంతుని శక్తి వారి ద్వారా ప్రకటితమవుతుంది. కనుక ఇక్కడ వశిష్ఠ మహర్షిని మాంధాత మహారాజు అడిగితే ఏకాదశి మహాత్మ్యాన్ని చెబుతూ రుక్మాంగద మహారాజు శాసనం చేస్తే తల్లకిందులైపోయాడు యమధర్మరాజు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి రిజైన్ లెటర్ ఇచ్చేశాడు. సరే ఏదోటి చేద్దాం, ఇది మనకు సరైనది కాదు కదా అని అంటే కూడా, కాదు అని అంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఏం చేయాలి. ఎవరిని ఏం కదిలించక్కర్లేదు, రుక్మాంగదుడిని ఒక్కడిని కదిలిస్తే చాలు మళ్ళీ మామూలుగా మా లోకానికి వచ్చేస్తారు అంటే మోహినిని పంపించారు. ఆమె కూడా పాపం కటకటలాడిపోతుంది. అంటే ఒక్కొక్క ఉద్యోగంలో ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒక పని చేయటానికి వాడికి ఇది తప్పని తెలిసినా తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. అది పాపమే, అది చట్టమే. అందుకనే మనకు పురాణాల్లో అవేవో కాకమ్మ కథలు కాదు. ఇంద్రుడు తప్పు చేశాడంటే వాడు కూడా నానా అవస్థ పడ్డాడు. ఇంద్రుడు చాలా గొప్పవాడు, నారాయణాంశ సంభవుడు అయినప్పటికీ కూడా చట్టమే. ఆయన ఎక్కడో ఒక తామర తూడులో 1000 సంవత్సరాలు దాగున్నాడు వృత్రాసుర సంహారం. అప్పుడు మళ్ళా వాడిని తీసుకువచ్చి, ఆ ఇంద్రుని తీసుకొచ్చి ఆయనకి మళ్ళీ ఏదో అభిషేకాలు చేసి ఏవేవో చేసి మళ్ళా పవిత్రుని చేసి ఏదో చేశారు అని కూడా వస్తుంది. అంటే ఏంటి, ఒక తప్పు. అది దేనికోసం చేశారు, ఆయన కోసం చేయలా, లోకక్షేమం కోసమే చేశారు రాక్షసం. కానీ అది దోషమే. ఆ దోషాన్ని కూడా ఆ పదవిలో ఉన్నాడు కాదు. అలాగా ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు మనకు ఈ నారద మహాపురాణంలో ఏకాదశి వ్రతం ప్రధానమా, కర్మాచరణ ప్రధానమా? అంటే కర్మ మార్గంలో యజ్ఞాలు యాగాలు చేయడం ఇది ప్రధానమా, ఈ ఉపవాసాలు దానాలు పూజలు చేయటం ప్రధానమా? ఈ చర్చ కూడా ఇక్కడ ఎంతో విశేషంగా వస్తుంది. సరే, ఆమె దగ్ధం అవుతోంది. ఆ పురోహితుడు వసు అనేటువంటి వాడు, ఇలాగ నువ్వు భక్తులు ఘాతకి, భర్తనే చంపిన దానివి, ఏ బాధని కలిగించిన దానివి అని కోపించి భస్మం చేస్తే మళ్ళా బ్రహ్మ అంతటి వాడు దిగొచ్చలేరు, బాబాబు ఆమెను బతికించలా, నేనే చెప్పాను అని అంటే, సరే మహానుభావులు మీరు చెప్పారు కాబట్టి అని కాస్త మళ్ళా నీళ్లు చల్లితే ఆమె శరీరాన్ని ధరిస్తే స్వర్గలోకం వెళ్ళిన యమలోకం వెళితే ఆమెను ఎవరు పట్టుకుంటే వాళ్ళు కాలిపోతున్నారు. ఆ శరీరం వదిలిన తర్వాత కూడా ఇంకొక శరీరం, యాతనా శరీరం అన్న, పుణ్యలోకాలు పొందితే ఆ పుణ్య శరీరం వస్తుంది. అక్కడ పుణ్యానుభవం అయ్యేంత వరకు ఉంటుంది. పాపానుభవానికి నరకానికి వెళితే అక్కడ యాతనా శరీరం. అసలు శరీరమే లేకుండా ఆనంద స్థితిలో కూడా ఉండవచ్చు. శాశ్వతమైనటువంటి సుఖ ఆనంద స్థితిని పొందడమే మోక్షం అంటే. ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఎండింగ్, అంటే ఒక కాల పరిచ్ఛేదం ఉన్నది, ఇంతవరకు అని. దానికి అది లేదు. మనకు పుట్టుక ఎప్పుడో తెలియదు, కానీ అసలు పుట్టుక లేకుండా చేసేదానికి
దానికి ఎండింగ్ లేదన్నారు. అదే మోక్షస్థితి. అది కావాలా ఇది కావాలా ఏదైనా సరే నీ ఇష్టమే అంటాడు ఆయన సూపర్ మార్కెట్లో లాగా అన్నీ ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవటమే. కనుక ఆ భగవంతుడి యొక్క లీల అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆమె ఏం చేస్తోంది, ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి అంటే తీర్థయాత్రలు చేయాలి. ఆ గంగా తరంగాలలో చక్కగా స్నానాదులు చేస్తోంది. ముందు అసలు చెయ్యాలంటే తెలియాలిగా, తెలుసుకొని చెయ్యాలి. గురువు గారిని అడుగుతోంది, ఏమిటి ఈ క్షేత్రంలో ఏమిటి ఈ క్షేత్రం అన్నీ అడుగుతోంది. దాన ధర్మాలు ముందు గంగతో మొదలుపెట్టాడు. గంగా 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 అంటేనే చాలట. గంగాష్టకం, గంగా తరంగాల యొక్క ఆ శీకర హ్రదంలో స్నానాదులు చేయడం, మరణించిన తర్వాత ఆ అస్థులు అందుకనే కుమారులు వెళ్ళి కాశీలోనో ప్రయాగలోనో కలిపి ఏవైతే అస్థులు ఎంతవరకైతే గంగలో తడుస్తూ ఉంటాయో అంతవరకు వాడు పుణ్యలోకాలు స్వర్గాది లోకాల్లో ఉంటాడు అని. కనుక ఈ స్నానాది కర్మఫలం. గంగా స్నానం చేస్తే అనేక తలాలు తడిస్తాయి అని ఈ గంగ యొక్క మాహాత్మ్యాన్ని ఏ తిథులలో చేస్తే ఏమిటి, జ్యేష్ఠ మాసంలో సప్తమి, జ్యేష్ఠశుద్ధ సప్తమి గంగావతరణం, ఆ రోజు విశేషం. ఇలాగ గంగా మాహాత్మ్యాన్ని చెప్పి గోదానాదులు కూడా చెప్తారు. అప్పుడు ఆ పాప ప్రణాశకమైనటువంటి గంగా మాహాత్మ్యాన్ని జ్యేష్ఠశుద్ధ దశమి హస్తా నక్షత్రం అయితే గంగా తీరంలో వాడు అన్ని పూజలు అవి చేస్తే విశేషం అని, గంగా తీరంలో ప్రాణత్యాగం చేసినా విశేషమే అన్నారు. అందుకనే మరణానికి చాలామంది కాశీ వెళ్తూ ఉంటారు. అక్కడ తను త్యాగం చేస్తే ఆ కాశీ క్షేత్రం తర్వాత వస్తుంది. అక్కడ బిందు మాధవుడు మహావిష్ణు క్షేత్రం ఒకప్పుడు అది పరమశివుడికి ధారాదత్తం చేశాడని కూడా నారద పురాణమే చెప్తోంది. ఆ బిందు మాధవుడు ఉన్నాడు ఇప్పటికి కూడా అక్కడ. అక్కడ నుంచి గయ యొక్క పాపశోధనమైన గంగాఖ్యానం చెప్పారు స్వామి. గయా తీర్థము దీని గురించి చెప్పవలసింది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లోగడ మన వాళ్ళంతా కూడా సంతానం ఎంతమంది అయినా సరే అంటే అమ్మాయి పుడితే మహాలక్ష్మి అన్నారు. మనది ఏది వదల్లా అన్నీ చెప్పారు. మనం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. కుమారుడు పుట్టడం ఎందుకయ్యా అంటే ఏదో ఒక నరకం తప్పిస్తాడనో అదే కాదు, కుమార్తెకు కూడా ఆ స్థితే ఉన్నది. ఆ పదానికి కూడా అదే అర్థం. పుణ్యామ్నో నరకా త్రాయతే అని దానికి చెప్పినట్టుగా దీనికి కూడా చెప్పి. ఇంకా ఏమిటి అని అంటే ఒక్కడైనా సరే ఇవాళంటే ఫ్లైట్లో పోయి మళ్ళా వచ్చేసేస్తాం ఒక్క రోజులో, కాశీ అయినా గయ అయినా ఏదైనా సరే. వెనక అలా కాదు కదా, పాపం నడిచి వెళ్ళేవారు. దానికి కూడా ఒక నదీ తీరం వస్తే ఆ నది దగ్గర ఆగి తీర్థ విధులు అంటే మరణించిన తల్లిదండ్రులకు వారందరికీ కూడా తర్పణాదులు ఇవ్వాలి, అక్కడ పూజ చేయాలి. ఇవన్నీ చేసి కానీ నదిని దాటడానికి లేదు అని, నదిని ఒక తల్లిలాగా మనం భావిస్తాం. అందుకనే మా చిన్నప్పుడు కూడా ట్రైన్లో వెళ్తూ ఉంటే కృష్ణా గోదావరి ఆ నదులు దాటుతుంటే రాగి అన్నాలు వేసి దండం పెట్టించేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆ నదిని తల్లిలాగా చూడాలి. ఇప్పుడు కనీసం నమస్కారం అన్నా చేస్తే మంచిదే, మనం అది కూడా చేయటంలో దాన్ని కూడా గబ్బు పట్టిస్తున్నాం. ఆ నది యొక్క సజీవమైనటువంటి జీవ నదికి ఒక ప్రాణశక్తి ఉంటుంది. తెల్లవారుజామున నదీ స్నానం చేస్తే రోగాలు రావు. ఆ నదిలో ఉన్నటువంటి ఒండ్రు మట్టిని ఒళ్ళంతా రాచుకుంటే కేరళ వెళ్ళి మనం వైద్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళు చేసేది అదే, మట్టిలో పూర్తి పెట్టి తలకాయ దాకా ఏదో చేస్తుంటారు కదా ప్రతిరోజు. కనుక నదీ తీరంలో ఉన్నవారు ఆ నదీ స్నానం చేయడం చేత సోపులు కూడా రాయక్కర్లేదు, అదే శుద్ధి చేస్తుంది. ఎందుకని ఇది మట్టి శరీరం, ఈ శరీరం అంతా మట్టే. పంచభూతాలలో ఈ నీరు, ఆ నిప్పు, గాలి వీటిల్లో భూమి యొక్క స్థితే ఎక్కువ. అందుకనే మనం ఎక్కడైనా రుద్దని మట్టి అంటేనే వస్తుంది. మీరు ఎన్ని 1000 రూపాయలు సోపు వేసినా 4 అడుగులు వేస్తే మళ్ళీ మామూలే. కాబట్టి ఇది ఈ భూతత్వం అధికం.
ఈ ఈ నదిని ఇలాగ చేసి మనం చక్కగా స్నానం చేయడం విశేషం. అందుకని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పర్వదినాలలో అమావాస్య, పూర్ణిమ ఇలాంటి రోజులలో ప్రధానంగా నదీ స్నానం చెప్పారు. మనకు ఆలయాలు, కర్మాచరణలు ఎక్కువ. ఎందుకంటే బయట నుంచి వచ్చే దెబ్బలు వాళ్ళు తిన్నారు పాపం, దీన్ని అక్కడ నిలుపుకున్నారు అంతవరకు. మనకు అది లేదు, మనం ప్రశాంతంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని ధర్మాలైనా చెప్తాం, వాడికి అలా కాదు కదా. కాబట్టి నదులు, ఈ పర్వతాలు ఇవన్నీ కూడా విశేషంగా. గజాక్షేత్రం ఒక్కడైనా సరే, ఎందుకు కుమారులు చాలామంది అనుకునేదంటే ఒక్కడైనా గయకు వెళ్ళి పిండ ప్రదానం, అక్కడ విష్ణుపాదం ఉన్నది. ఆ విష్ణుపాదం అక్షయ వటవృక్షం, అక్కడ నది ఉన్నది. ఆ నదీ స్నానం అక్కడ 3 చోట్ల కూడా ఇప్పుడు కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ పిండ ప్రదానం చేయడం చేత అక్షయమైన పుణ్యఫలాలు కలుగుతాయి అని ఆ గజాక్షేత్ర మాహాత్మ్యం చాలా విశేషంగా చెప్పారు. కనుక ఆ గయా మాహాత్మ్యాన్ని చెప్పడం జరుగుతోంది. అక్కడ కూడా ఈ పిండదాన విధి ఆపస్త్వమసి దేవేశ జ్యోతిషాం పతిరేవచ పాపం నాశయమే శీఘ్రం మనోవాక్కాయ కర్మజం అని అక్కడ ఉన్నటువంటి స్వామికి నమస్కరించి రామ రామ మహాబాహో దేవానామ భయంకర త్వాం నమస్యేతు దేవేశ మమనస్యతు పాతకం అని అక్కడ ప్రేతశిల అని ఉంటుంది. అక్కడ ఆ మహానదిలో స్నానం చేసి రామచంద్రమూర్తి కూడా అలాగ స్నానం చేశారు కాబట్టి రామతీర్థం అంటారు. అలాగ స్నానం చేసి పిండ ప్రదానం చేయడం చేత విశేషమైన ఫలం కలుగుతోంది అని ఇలాగ ఉదక తర్పణం చేయాలి. ప్రేతత్వ విముక్తి కూడా అక్కడ కలుగుతోంది అని. ఓం నమోస్తు భానవే భర్తృ సోమభౌమజ్ఞ రూపిణి జీవభార్గవసనైశ్చర రాహుకేతు స్వరూపిణి అని గయలో అక్షయ దినం, అక్షయ తృతీయ రోజున తల్లికి విడిగా శ్రాద్ధం చేసి ఈ మంత్రాన్ని జపిస్తే సూర్యలోకం చేరుతారు అని కూడా వారు ఫలుగు తీర్థం అంటారు, అక్కడ కూడా చేయాలి. ఇది నమో బ్రహ్మణేజాయ జగజ్జన్మాధికారిణి భక్తానాంచ పితॄణాంచ తారకాయ నమో నమః అని యమరాజ ధర్మరాజ నిశ్చలార్థావితి స్థిత తాభ్యాం బలిం ప్రయచ్చామి పితॄణాం ముక్తిహేతవే అని కూడా శ్వాన బలి వేయాలి అని ఇలాగా ఆ గయా తీర్థం చాలా విశేషంగా చూపించారు. అక్కడ కూడా అనేక తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలలో స్నానం చేసి ఇలాగ పిండ ప్రదానాదులు చేయాలి. అక్కడి నుంచి ఆ మోహిని అడుగుతోంది, మహానుభావా నన్ను ఉద్ధరించావు, పితృగతి ప్రదం ధర్మాఖ్యానమైన మహాత్మ్యాలు చెప్పావు, కాశీ మహాత్మ్యం చెప్పు, లోగడ ఆ రుక్మాంగదుని పట్టమహిషి సంధ్యావళి చాలా చెప్పింది అని ఇలాగ అంటే ఆ వసువు చెప్తాడు. వేదాంగ తత్వజ్ఞుడైనటువంటి ఆ రుక్మాంగద మహారాజు పురోహితుడు ఆయన చెప్తాడు, ఈ కాశీపురం విష్ణుపురము అని ఆ శ్రీహరి క్షేత్రాన్ని యాచించి హరుడు స్వీకరించి అక్కడ ఉన్నాడు ఒకానొక సమయంలో. ఈ క్షేత్రం ఎప్పుడు కూడా అవిముక్త క్షేత్రం అన్నారు. ఈ ఎప్పుడు విముక్తం కాలేదు, కాబోదు అని ఈ మనలో ఉండేటువంటి సర్వ దోషాలని పోగొడుతోంది. గంగ ఉత్తరాభిముఖంగా సాగుతోంది. అక్కడి నుంచి ప్రయాగ క్షేత్రం, ఆ ప్రయాగలో 3 నదులు ఉంటాయి అని అక్కడ ఆ విశేషాన్ని చెప్పడం జరుగుతోంది. ప్రతి చోట కాశీ ఖండం అని వస్తుంది స్కాంద పురాణంలో. ఇప్పుడు చాలామంది చెప్పే కాశీ ఖండం అని కాశీ మహాత్మ్యం స్కాంద పురాణాంతర్గతమైనది. పురాణాలలో ఒక్కొక్క భాగం అన్ని తీసుకొని అదే ప్రధానంగా లోకమంతా కూడా వ్యాప్తమైనటువంటివన్నీ కూడా పురాణాల్లోవే. అలాగా కాశీ మహాత్మ్యాన్ని అక్కడ బిందుమాధవుడు, ఓంకారేశ్వరుడు వీరినందరినీ కూడా చూడాలి అని అక్కడ ఉన్నటువంటి గంగ అవిముక్తము అని అన్నారు. పాపం
పుణ్యం అవుతోందిట అక్కడ చేసేటువంటిది. కాశీలో ఉత్తరవాహిని దశాశ్వమేధ తీర్థంలో దశాశ్వమేధ ఘాట్ అంటారు. అక్కడ స్నానం చేసి ఇవన్నీ కూడా విశేషం. కార్తీక మాసం ఇంకా విశేషం అన్నారు. అక్కడి నుంచి శ్రీహరి క్షేత్రమైనటువంటిది పురుషోత్తమ క్షేత్రం. పురుషోత్తమ క్షేత్రం అంటే ఈ పూరి జగన్నాథ క్షేత్రం. దాన్ని గురించి చెప్పమని అడుగుతోంది. దక్షిణ తీరంలో ఆ సముద్రానికి అంటే బంగాళాఖాతం అంటారు దానికి, అక్కడ ఆ తీరంలో ఉండేటువంటిది చాలా విశేషమైనటువంటిది పురుషోత్తమ క్షేత్రం. ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన చక్కగా నిలిపాడు ఆ స్థానాన్ని. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తీర్థం క్షేత్రం అది. పురుషోత్తమ మాహాత్మ్యాన్ని వసువు చెప్తాడు. వాసుదేవ నమస్కారం, మోక్షకారణ నమస్కారం అని. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు పురుషోత్తముడైనటువంటి నారాయణుని స్తుతిస్తాడు, ఆయనని అనుగ్రహిస్తాడు, ప్రతిరోజు కూడా పూజిస్తాడు ఆయన. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు అంటాడు, స్వామి ఇక్కడ నా మీద ప్రేమ కలిగితే ఒక ఉత్తమమైన వరాన్ని ప్రసాదించవయ్యా. ఇక్కడ సమస్తమైనటువంటి వారు కూడా నీ అనుగ్రహంతో పరమపదాన్ని పొందాలి నీ దర్శనం చేతనే అని అంటే, అప్పుడు నువ్వు కోరినదంతా జరుగుతోంది. నువ్వు 10,900 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావు. ఆ తర్వాత ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతావు అని అంటే సరే అని అంటారు. అక్కడ అనేక అంటే స్కాంద పురాణంలో చాలా విస్తృతంగా వస్తోంది ఈ జగన్నాథ క్షేత్ర మాహాత్మ్యం. సాక్షాత్తుగా ఆ నీలమేఘశ్యాముడు అక్కడ సుభద్ర వారితో ఉంటారు కదా. సంసార సాగరేమగ్నం పాపగ్రస్తమచేతనం త్రాహిమాం భగవన్ భగనేత్రఘ్న త్రిపురారే నమోస్తుతే అని అక్కడ ఉన్నటువంటి తీర్థాలలో స్నానం హరదం దానిలో స్మరించి స్నానం చేయాలి అని. అక్షయ వటవృక్షం ఉంటుంది, న్యగ్రోధం అంటే ఈ చెట్టు మర్రి చెట్టు, అది కూడా విశేషమైనదే అని అన్నారు. నమో అవ్యక్త రూపాయ మహతే నతపాలిని మహోదకోపవిష్టాయ న్యగ్రోధాయ నమోస్తుతే. మన సంప్రదాయంలో రావి చెట్టుకి, మర్రి చెట్టుకి, జమ్మి చెట్టుకి వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. యజ్ఞ వృక్షాలు, కొన్ని దేవతా వృక్షాలు, అలాగనే గ్రహాలకు కూడా ప్రీతిపాత్రమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, నక్షత్రాలకు ప్రీతిపాత్రమైనటువంటివి కూడా ఉన్నాయి. వాటిని సేవించడం ద్వారా మనకు వృక్షాయుర్వేదం కూడా ఉన్నది. మనకు చాలా విశేషంగా మనవారు పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు ఋషులు చెప్పారు. ప్రతి సృష్టిలో ప్రతి వృక్షానికి కూడా సుశ్రుతులు అనేటువంటి మహానుభావులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా శస్త్రచికిత్స ఆపరేషన్ చేసిన వాడు ఆయనే. ఆ సుశ్రుతులు చరకుడు, ఆ చరకుడు ఆయనకొక శిష్యుడు ఉండేవాడు. వాడు నాలాంటి వాడే, వాడికి ఎంత చెప్పినా ఏమీ ఎక్కేది కాదుట. గురువుగారు ఏం చేశారు అని అంటే, రే నీవు అరణ్యానికి వెళ్ళి పనికి రాని మొక్క ఏదైనా ఉంటే తీసుకురమ్మన్నారు. ఇక వెళ్ళాడు వీడు, అరణ్యంలో పడ్డాడు. ఏ మొక్కను చూసినా ఇది దీనివల్ల ఏమిటి ఉపయోగం, దీని ప్రభావం ఏంటి, వస్తుగుణ దీపిక అని ఉంటుంది ఆయుర్వేదం. దాంట్లో కూడా చెప్తారు ఏ వస్తువు వల్ల దాని గుణం ఏమిటి. ఈ కొన్ని ఆకులు తింటే, కొన్ని వేరులు మనుష్యులు స్పృశిస్తే చాలు అది వణికిపోతూ ఉంటుంది. ఇలాగ రకరకాలైన అన్నీ చూశాడు, పరిశోధన చేశాడు. ఏ వస్తువు వ్యర్థమైనదిగా కనిపించలేదు. వాడు మహాపండితుడు అయిపోయాడు. అంటే గురువు గారు ఏం చెప్పాడు, వాడి ద్వారానే వాడికే అర్థమయ్యేట్టు చేశాడు. ప్రతిదాన్ని పరిశోధన చేయడం వలన వాడికి అంతా జ్ఞానం వచ్చింది, ఈయన చెప్పిన దానికంటే కూడా. అట్లాగా గురువులు ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో వాడికే అర్థమయ్యేట్టు చేయడమే ఆ గురువు యొక్క లక్షణం. కనుక
ఇలాగ అవ్యక్త స్వరూపునకు మహత్స్వరూపునకు అవసస్త్వం సదా కల్పే హరిశ్చాయతనే వటే న్యగ్రోధ హరమే పాపం కల్పవృక్ష నమోస్తుతే. అందుకనే ప్రళయకాలంలో ఆ వటపత్రశాయిగా ఆ మర్రి ఆకు మీద శయనిస్తాడు, మహాప్రళయంలో విహరిస్తాడు, మార్కండేయుడు దర్శిస్తాడు. కాబట్టి ఆ న్యగ్రోధ వృక్షాన్ని చక్కగా ప్రదక్షిణ చేసి నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత ఆ జగన్నాథుడిని సుభద్రాదేవిని నమస్తే సర్వగే దేవి నమస్తే శుభ సౌఖ్యతే సౌఖ్యదే త్రాహిమాం పద్మపత్రాక్షి కాత్యాయని నమోస్తుతే అని జగద్ధాత్రి జగద్హిత అయినటువంటి శుభప్రదైనటువంటి బలదేవ సోదరి అయినటువంటి ఆ సుభద్రని కూడా చెల్లెలు ఆ శ్రీకృష్ణ స్వరూపుడే జగన్నాథుడంటే. పాండురంగడన్నా జగన్నాథుడన్నా శ్రీకృష్ణుడే. అలాగా ఆమెను కూడా చక్కగా అర్చించాలి. ఈ తీర్థరాజము అని అన్నారు. ఆ శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ పురుషోత్తములు జగన్నాథుణ్ణి దర్శించి స్మరించాలి అని ఇక వసువు చెప్తాడు. ఈ క్షేత్రంలో స్నానం చేసి నారాయణుణ్ణి అర్చించి బలభద్ర శ్రీకృష్ణ సుభద్రాదేవులను ఆరాధిస్తే వాడికి ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది అని అంటే, అక్కడికి దగ్గరలో సముద్రం ఉన్నది కదా, సమస్త తీర్థాలన్నీ సముద్రంలో కలుస్తాయి. సర్వకామప్రదం సమస్త తీర్థరాజం సముద్రం. కాబట్టి 99 కోట్ల తీర్థాలు ఉన్నాయిట. ఈ సముద్రంలో స్నానం చేయడం, దానం, హోమం, జపం, దేవతార్చన అన్నీ కూడా అక్షయ ఫలాలు ఇస్తాయి అని అంటే, ఉప్పుగా ఉంటుంది కదా, ఉప్పు సముద్రం బంగాళాఖాతం అంటే అది నోట్లో పోసుకుంటే నీరు తాగేట్టుగా ఉన్నది కదా. ఎందుకు ఇలాగా అయింది అంటే, పూర్వం సృష్టి క్రమంలో 7 సముద్రాలు ఏర్పడ్డాయి. 7 సముద్రాలు రాధాదేవి నుంచి ఉత్పన్నమయ్యాయి. ఒక రోజున ఆ రాధాకృష్ణులు హాయిగా విహరించే సమయంలో ఈ చిన్న పిల్లల రూపంలో 7 సముద్రాలు అంటే, పాల సముద్రం అంటే మన వాళ్ళు, నెయ్యి సముద్రం అంటే అవన్నీ నెయ్యి ఉంటే హాయిగా మనం కూడా తెచ్చుకోవచ్చు కదా, కొరత ఉండదు కదా. పాల సముద్రం మనకు దగ్గరలో ఉంటే అనిపిస్తుంటుంది. పాలు సముద్రం అంటే పాలు ఉంటాయని కాదు, పాలలాగా మృదువుగా ఆస్వాదయోగ్యంగా వాటి లక్షణాలన్నీ ఆ నీటిలో ఉంటాయి అని. కాబట్టి ఇవన్నీ వెళితే అప్పుడు ఇలాగ మేము ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చారా పౌర్ణమి పొమ్మన్నది తల్లి. అంటే ఆ మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు మాత్రం ఉప్పగా ఉంటాడు, మీరు ద్రవరూపులై ఉంటారు, క్షారత్వాన్ని పొందుతారు అనంటే శ్రీకృష్ణ స్వామి దాన్ని కొంచెం మార్చి అందరికీ అలాగా ఉండదు, ఇదిగో వీడొక్కడికే ఉంటోంది అనంటే ఆ రాధాతత్వాన్ని చెప్పమని అంటాడు. మనకు బ్రహ్మవైవర్త పురాణంలో ఆ రాధాదేవి, శ్రీకృష్ణస్వామి, గోలోకం, సుధాముడు వాడి చరిత్రలు చాలా వస్తాయి. ఆ తర్వాత మనకు పురుషోత్తమ మాహాత్మ్యాన్ని విశేషంగా సర్వవ్యాపీ జగన్నాథ శంఖచక్ర గదాధర అనాది నిధనో దేవ ప్రియతాం పురుషోత్తమ అని స్మరించాలి అని. ఇక ఆ తర్వాత ప్రయాగక్షేత్రం, కురుక్షేత్రం, ఆయా తీర్థాల యొక్క మాహాత్మ్యం, నదులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా హరిద్వార మాహాత్మ్యాన్ని, పుష్కర తీర్థం రాజస్థాన్లో ఉంటుంది, ఆ పుష్కర తీర్థ మాహాత్మ్యాన్ని కూడా చెప్పడం జరుగుతోంది. త్ర్యంబక తీర్థ మాహాత్మ్యాన్ని చెప్తారు. ఇలాగా సేతు బంధనం, రామసేతు అంటారే, నర్మదా తీర్థం, అవంతికా తీర్థం, అలాగనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి ఆ మధుర బృందావన తీర్థ మాహాత్మ్యం, ఆ మధురలో శ్రీకృష్ణ స్వామి నడయాడే, ఆ ఎక్కడెక్కడ ఏ కేసి సంహారం, ఆ కాళీయ మర్దనం జరిగినటువంటి ఆ స్థానాలన్నీ కూడా ఉపవసించి అక్కడ స్నాన దాన జపాదులు చేయటం విశేషము అని అన్నారు.
ఇలాగ తీర్థమండలం అంతా కూడా ఆమె కూడా తిరిగింది. ఆ మోహిని తిరిగి పాపాలను పోగొట్టుకున్నది. ఏమైందయ్యా, చివరికి బ్రహ్మలోకం కూడా వెళ్ళి ఆ వసువు చెప్పాడు, స్వామి మీరు చెప్పినట్టుగా నేను ఇలాగ చేశాను అనంటే ఆమె అన్ని తీర్థాలు తిరిగి యమునా తీరంలో మునిగిపోయింది, మళ్ళా కనిపించలేదు. ఆమె స్వస్థానం చేరుతోంది అని ఈ విషయాన్ని మనకు చక్కగా మహానుభావుడైనటువంటి శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో ఈనాటికి కూడా మనకు లక్నో నుంచి దాదాపు 90 కిలోమీటర్లు ఉంటుంది. నీంసాలను ఏదో అంటారు అక్కడ వాళ్ళు, నైమిషారణ్యం. అక్కడనే మనకి 18 పురాణాలు, భాగవత మహాపురాణం వచ్చింది. 86,000 మంది మా బ్రాహ్మణులు నిత్యము కూడా ఉదయం సాయంత్రం బ్రహ్మచర్య దీక్షతో అగ్ని కార్యాన్ని నిర్వర్తించి సూత మహర్షి ద్వారా లోకానికి మేలుని కలిగించే ఈ పురాణ వాన్మయం అంతా వాళ్ళు విన్నారట, శ్రవణం చేశారు. శ్రవణమంగళం శ్రీమదాతతం గోపికలు అంటారు భాగవతంలో, నీ కథ వింటేనే చాలయ్యా అది శుభాన్ని కలిగిస్తోంది. కాబట్టి కృష్ణ చరితామృతాన్ని చెప్పారు మహానుభావ. సూత మహర్షితో అంటారు, కృతార్థులం అయ్యాం అని. అన్ని తీర్థాలు తిరిగినటువంటి ఆమె కాలింది ఆ యమునలో మునిగిపోయింది అనంటే ఆ బ్రహ్మ మోహిని సృజించి ఇంత చేసినా కూడా ఆయన దీక్షనేమి చేయలేకపోయింది. ఇది భక్తి ముక్తి ప్రదమైనటువంటి నారదీయ మహాపురాణం ఉత్తర భాగాన్ని కూడా మీకు చెప్పాను. ఈ పురాణాన్ని వ్యాస మహర్షి నాకు ఉపదేశించాడు. ఈ నారదీయ సంహిత అని అన్నారు. నారద మహర్షి ద్వారా సనక సనందనాథులు ఈ ఉపదేశం చేశారు అని. ఇది చాలా విశేషమైనటువంటిది. వ్రతాలలో ఏకాదశి వ్రతం, అలాగనే నదులలో గంగా, అరణ్యాలలో బృందావనం, క్షేత్రాలలో కురుక్షేత్రం, పురములలో కాశీపురి, తీర్థాలలో మధుర, సరస్సులలో పుష్కర తీర్థం ఎలాగ శ్రేష్టమో పురాణాలలో ఈ నారద మహాపురాణం శ్రేష్టమన్నారు. ఈ విధంగా సర్వాత్మ అయిన పరమాత్మకు నమస్కారం. ఋషులు, మనువులు, సిద్ధులు, లోకపాలకులు, ప్రజాపతులు వీరిని సృజించిన పరమాత్మకు నమస్కారం అని ఇలాగా ఆ భగవానుణ్ణి ఎవరు ఏ పేర్లతో పిలిచినా యోగులు పురుషులని, సాంఖ్యులు ప్రధానమని, మీమాంసకులు కర్మ అని, వైశేషికులు విభు అని, శక్తి చింతకులు శక్తి అని, ఇలా అద్వితీయ నానారూప క్రియాస్పదమైన పరబ్రహ్మే ఇన్ని రకాలుగా వ్యాప్తమై ఉంటాడు. అలాంటి పరమాత్మకు నమస్కారం అని చెప్పారు. ఈ లోకంలో మీరే ధన్యులు, వాసుదేవుని యొక్క కీర్తి మహాత్మ్యాల్ని విన్నారు అని నా చేత కూడా స్మరింపజేశారు. ధన్యుని అయ్యాను, అనుగ్రహించబడ్డాను అని ఇలాగ చెప్పడం జరుగుతుంది. దీనితో ఈ నారద మహాపురాణాన్ని పరిపూర్ణం చేసుకోవటం జరుగుతోంది. అలాగా ఆ నారద మహాపురాణాన్ని భగవంతుడికి అత్యంత ప్రియతముడైనటువంటి వాడు నారదుడంటే జ్ఞానప్రదుడు అని. అటు నారద మహర్షి కూడా అడిగి తెలుసుకున్నాడు. మనం కూడా అలాగా యోగ్యులైనటువంటి వారి ద్వారా, పరంపరగా వచ్చేటువంటి ఆచార్యుల ద్వారా ఆ భగవతత్వాన్ని గ్రహించి ఆ ధర్మాచరణ చేసి మనం కూడా ఉత్తమమైనటువంటి భగవత్ప్రియులం కావాలి. భగవంతుడు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తాను, ప్రేమిస్తానని నిజమైనటువంటి భక్తుడు భావిస్తారని కూడా పురాణాలు చెబుతాయి. అలాంటి అచింత్యమైనటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సర్వుల మీద ప్రసరించాలి అని ఈ భాగ్యాన్ని ప్రసాదించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం చేసిన మా గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అంటారు, వారి వల్లనే ఈ 4 మాటలు చెప్పగలుగుతోంది. అలాగనే విన్నటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారి గారు, అలాగనే ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే స్వామి యొక్క పాంచజన్య శంఖారావం భక్తులలో ఆ భక్తి మాహాత్మ్యాన్ని వృద్ధి చేసేటువంటిది భగవంతుని యొక్క శక్తి. కాబట్టి దాని ద్వారా ఈ అవకాశాన్ని కలిగించినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.